పండుగ పూట ప్రజలకు ఊరట లేకుండా పోయింది. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన ముందంటి రేట్లే అమలవుతున్నాయి. జీఎస్టీ 2.0 బచత్ ఉత్సవ్ కేవలం బీజేపీ బాకగా మారింది. కొత్త సంస్కరణలతో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని విమర్శలు వస్తున్నాయి. అండ్ తగ్గింపు ముసుగులో పలు సేవలపై కూడా ఎన్డీఏ సర్కార్ ఎడాపెడా వాత పెడుతున్నారంటున్నారు. ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. జీఎస్టీలో తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరాయని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకుంది. జీఎస్టీ 2.0ను తదుపరి తరం సంస్కరణగా ప్రధాని మోదీ సహా కమలదళం ప్రచారం చేస్తోంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 ఫలాలు సంపన్నులకు మోదంగా, సామాన్యులకు భేదంగా మిగిలాయని నిపుణులు చెబుతున్నారు. స్లాబుల కుదింపేమో గాని నిత్యావసరాలు, ఆరోగ్య బీమా, పిల్లల పుస్తకాలు, చేనేత వస్త్రాలు, ఆన్లైన్ డెలివరీ సేవలు ఇలా ఒక్కటేమిటి, చివరకు దివ్యాంగులు వాడే సహాయక పరికరాలు కూడా గతంతో పోలిస్తే పన్ను శాతం మరింతగా పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. నేతన్న నడ్డివిరుస్తూ చేనేత దుస్తుల రంగంపై మోదీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది. చేనేత ఇతరత్ర వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని ఏకంగా 18% పెంచింది. ఈ నిర్ణయంతో చేనేత, టెక్స్టైల్ రంగ కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని 16%గానే కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్ బీమా పాలసీపై 18% జీఎస్టీని కేంద్రం యథాతథంగానే కొనసాగించింది. దీంతో జీఎస్టీ 2.0తో తమకు ప్రీమియం భారం ఏమాత్రం తగ్గలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక పన్ను భారాన్ని పాలసీదారులపైనే కంపెనీలు వేసే ప్రమాదముందని చెప్తున్నారు. ఇదే జరిగితే పాలసీల బేస్ ప్రీమియం ధరలు 3 నుంచి 5% పెరగవచ్చని అంటున్నారు. స్కూల్ ఫీజుల భారం, టెక్స్ట్ బుక్స్, పెన్నులు, బ్యాగుల రేట్లు అమాంతం పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. కోచింగ్, ఆన్లైన్ క్లాసులు, ట్యూషన్ ఫీజుల్లో కూడా ఏమాత్రం ఊరట దక్కలేదని వివరిస్తున్నారు. ఐటీ సేవలు, క్లీనింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, డెవలప్మెంట్ తదితరాలపై గతంలో 12%గా ఉన్న జీఎస్టీని ఇప్పుడు 18%కి పెంచింది. దీంతో విద్యార్థుల స్టడీ మెటీరియల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇది 20 కోట్ల మంది విద్యార్థులపై, వారి కుటుంబ సభ్యులపై ఆర్థిక భారాన్ని మోపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక ఈ జీఎస్టీ సవరణలు కార్మికులకు శరాఘాతంగా మారాయి. లేబర్ ఛార్జీలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18%కి పెంచడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఇక స్విగ్గీ, జొమాటో, టైమ్ కిట్, మ్యాజిక్ పిన్ వంటి ఫుడ్, కిరాణా సర్వీసులపై కేంద్రం తాజాగా 18% జీఎస్టీ విధించింది. దీంతో పెరిగిన డెలివరీ ఛార్జీలను కస్టమర్ల నుంచి ఆయా సంస్థలు వసూలు చేయనున్నాయి. దీంతో వినియోగదారులపైనే భారాన్ని మోపిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించినా సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్ సెంటర్లు, యోగా క్లాసులకు వెళ్లే వారికి దక్కే ప్రయోజనం అంతేనని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఉన్న బిల్లు పెరగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. బ్యూటీ, వెల్నెస్ సేవలకు అందించే సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలు అందకపోవడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.